ఆల్రెడీ ట్యాగ్సే ఉన్నాయి, ఇంకేం చెప్తాం. డార్లింగ్ ఎవర్ గ్రీన్ అసలు. ఇంకా ఏముంది అసలు వింటేజ్ ప్రభాస్ని చూడడం అంటే ఆ క్రేజ్ మామూలుగా లేదు. ఇన్ని షోస్ బుక్ అయినంటే అర్థం చేసుకోండి, ఏ షోకి లేదు. ప్రభాస్ ఏ రేంజ్ అయినా ఆ గ్లామర్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ క్రేజ్ కానీ ఎవర్ ఎక్స్పెక్టెడ్. ప్రమోషన్ లేదు, ఏం లేదు, జస్ట్ రెబల్ స్టార్ నేమ్లోనే ఉంది. ఇంకేం కావాలి? అందుకే డార్లింగ్ ఫ్యాన్స్ అంటారు. ఎంత ప్రమోషన్ చేసినా ఏ హీరో అయినా పర్లేదు, కానీ ప్రభాస్కి మాత్రం ఏ ప్రమోషన్ అక్కర్లేదు. జస్ట్ రీ రిలీజ్ అని చెప్తే చాలు, ఇంక అంతే. క్రేజ్ అప్పుడు మేము చిన్నగా ఉన్నాం, చూడలేదు. ఇప్పుడు తెలుస్తుంది దాని విలువ. ఓహో, ఇంత మంచి మూవీ మిస్ అయినామా అని. ఫ్రెండ్స్ 3 days ముందు నుండి చూస్తా ఉంటే నిన్న దొరికిన టికెట్స్. 2 days ముందే అయిపోయిన టికెట్స్. నిన్న నైట్ ఫ్యాన్ షోకి మిస్ అయ్యాం. ఇంకా దీనికి వింటేజ్ లుక్ ఎవర్ గ్రీన్. ఇప్పుడు డార్లింగ్ మళ్ళీ వింటేజ్ లుక్ ట్రై చేసిన అంత రాదు, కానీ లాస్ట్ అది మూవీ మాత్రం క్రేజ్. డార్లింగ్ కానీ, మిర్చి కానీ, బిర్లా కానీ, ఆ స్వాగ్, ఆ స్టైల్ వేరు. ఏ హీరోకి లేదు అంత స్వాగ్. చూస్తారు, ఎందుకు చూడరు? రాధేశ్యామ్ హిట్ ఫ్లాప్ అన్నారు, కానీ దాని తర్వాత ఎంత హిట్ అయింది, దాని తర్వాతే తెలుస్తుంది విలువ అనేది అన్నట్టు. బాగుంది. స్పిరిట్ పైన హోప్స్ ఉన్నాయి. ఇంకా అది హిట్ అవుతుంది డెఫినెట్గా, బ్లాక్ బస్టర్. రికార్డ్స్ మళ్ళీ సెన్సేషన్గా మారబోతుంది. ఇంకా ఏం చెప్పు. బిర్లా, మున్నా, ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా మిర్చి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి. డార్లింగే, అంత లవ్వే. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది ప్రభాస్ గారి డార్లింగ్? డార్లింగ్ బాగుంది బ్రో, సూపర్ ఉంది. రీ రిలీజ్ ఉంది, బాగా అనిపించింది. ఇన్నేళ్ల తర్వాత రీ రిలీజ్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. డాన్స్ చేసాం, అన్నీ బాగా ఎంజాయ్ చేసినాం, సాంగ్స్ అన్నీ. సో సింగిల్ ప్రమోషన్ లేదు, బట్ థియేటర్ చూస్తే మొత్తం ఫుల్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ అంటే ఆ వైబ్ ఎలా క్రియేట్ అవుతుంది? వైబ్ అంటే ఏముంది, ఇక డార్లింగ్ ఫ్యాన్సింగ్ అందరూ చాలా ఎంజాయ్ చేసాం. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. చూసారా మీరు థియేటర్? చూసాం. అప్పటికన్నా ఇంక ఇప్పుడు చాలా బాగా అనిపించింది రీ రిలీజ్. చేంజెస్ ఏమైనా చేశారా? అంటే మ్యూజిక్ అవన్నీ అంటే చేంజెస్ అంత ఏం లేవు, సేమ్. సాంగ్స్ అయితే బాగున్నాయి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రభాస్ గారి రీ రిలీజ్ మూవీస్? ఇంకేమన్నా మిర్చి. నెక్స్ట్ స్పిరిట్ రాబోతుంది, ఉండబోతుంది అనుకోవచ్చు. మరి ఇండస్ట్రీ షేక్ అవ్వబోతుందా? షేక్ అయిపోతుంది. షేక్ అయిపోతుంది. సో అంటే 16 years తర్వాత వైబ్ చూస్తే స్టిల్ ఇప్పుడు సెకండ్ షోస్ కూడా వస్తూనే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అంత థియేటర్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంటుంది బ్రో, సినిమా చూస్తే చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ అంటే ఏ సినిమా కోసం వెయిట్ చేస్తుంది ప్రభాస్ గారు? అర్థమైంది. స్పిరిట్ ఉంది, సలార్ 2 ఉంది, స్పిరిట్. అనిపించింది డార్లింగ్ రీ రిలీజ్? సెకండ్ క్లాస్లోనో థర్డ్ క్లాస్లోనో ఇంటి దగ్గర ఏడ్చి మరీ థియేటర్ తీసుకోమని వెళ్ళాను. ఆఫ్టర్ 16 years తర్వాత మళ్ళా నా డార్లింగ్ని నేను స్క్రీన్ మీద చూస్తున్నాను. ఫ్రాక్చర్ ఉండే వచ్చాడు మావాడు. నా లెగ్కి ఫ్రాక్చర్ అయింది, 1.5 month బెడ్ రెస్ట్లో ఉన్నా, కానీ నా డార్లింగ్ కోసం మళ్ళీ తిరిగి వచ్చా. అదే అన్న చెప్తున్నాం కదా, మేము ఎవరిని చూసి ఏ సినిమాలు చూసి అయితే ఫ్యాన్స్ మొదలు పెట్టామో మళ్ళీ వాన్నే చూడటం స్క్రీన్ మీద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మారుతి లంజావాడికి ఎందుకు తీసావు సినిమా? రాజాసాబ్ ఎందుకు తీసావురా? వింటేజ్ అంటే ప్రభాస్. డార్లింగ్ లుక్స్ అయితే మామూలుగా ఉండదు. ఆ ఓవర్ సైజ్ టీషర్ట్స్, ఆ ఓవర్ సైజ్ టీషర్ట్లకి పెద్ద ఫ్యాన్స్ మేము. మా చిన్నప్పుడు మేము చూసి ఫ్యాన్స్ అని చేసాం ప్రభాస్కి. నా 3rd classలో గోల్ చేశా, సినిమాకి తీసుకెళ్తే స్కూల్కి వెళ్తా, లేకపోతే స్కూల్కి వెళ్ళని గోల్ చేశా. అలాంటి వాడిని ఇప్పుడు మళ్ళా వింటేజ్ ప్రభాస్ లుక్స్ అని మేము మళ్ళా చూస్తున్నాం. అది చాలా ఆనందంగా ఉంది. నా లెగ్కి ఫ్రాక్చర్ అయ్యింది, అయినా కూడా ప్రభాస్ కోసం మళ్ళీ వచ్చాను, కాలుకి కట్టు తీపించుకొని. ప్రభాస్ గారి సినిమా స్పిరిట్ కొత్త చింపి పడతావు, స్పిరిట్ కొత్త చింపి పడతావు స్పిరిట్తో. సూపర్ బ్రో, సూపర్ ఎక్స్పీరియన్స్. ఆ లుక్స్, ఆ డ్యాన్స్, మళ్ళీ అలాంటి ఎక్స్పీరియన్స్ మాకు రాదు. బిల్లా, రెబెల్, ఈ లుక్స్ మళ్ళీ రావు. జస్ట్ ఎంజాయ్ ద ఫిలిం. వంగన్న స్పిరిట్ తో కొత్త చింపబడతాయి, బాక్స్ ఆఫీస్ కొత్త స్పిరిట్ తోని జాతిని తెంగబోతున్నాం అంతే, ఇంకా ఏం లేదు, మాటలు లేవు.
డార్లింగ్ గురించి చెప్పే అవసరం లేదన్న, కల్ట్ క్లాసిక్ అది. స్పిరిట్తో జాతిని తెంగపోతున్నాం అంతే. జై రెబల్ స్టార్. డార్లింగ్ రీ రిలీజ్ ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా అంత ఎంజాయ్మెంట్ రాలేదన్న. అంతకంటే అసలు బీభత్సంగా మేము అరిచి గొంతులన్నీ పోయినాయి అన్న. అసలు డాన్స్ లేని ఫ్రంట్కి వెళ్ళి డాన్స్ లేని మామూలుగా ఎంజాయ్ చేయలేదు, ఫుల్గా ఎంజాయ్ చేసాం. చెప్పరా ఇంటర్వ్యూలో ట్విస్ట్ ఇప్పటికి కూడా అసలు ఆ ఫీల్ అన్న, లవ్ అసలు ఆ ఫీల్ ఫస్ట్ నుంచి అసలు గూస్ మాస్ మామూలు లేవన్నా. చెప్పరా డార్లింగ్ నుంచి నేర్చుకోవాల్సింది స్టైల్ అన్న. ఇప్పుడు ఈ జెన్సీ అంతా లూజ్ ప్యాంట్లు లూజ్ షర్ట్లు ఇది కాదన్న, ఎప్పటి నుంచి ట్రెండ్ తెచ్చింది మనోడు. 16 years back బ్యాగ్ బ్యాక్ గుందిపోయింది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది థియేటర్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం రిలీజ్ రావడం, అది ఏ సినిమాకి వెళ్ళలేదు. బట్ డార్లింగ్ వచ్చిన ది బెస్ట్ ఇచ్చాడు వీడు. ఇప్పుడు కూడా ఆ ట్విస్ట్లు కానీ ఆ డ్యాన్సులు కానీ స్టిల్ మనోడు చిన్న స్టెప్ వేసినా అది కెర్రాక్ అసలు అది. అండ్ కాజులు అందరూ మీకు చెప్పాల్సిందే, కాజు మాత్రం సూపర్ అసలు. కాజులా ఉంది. అంటే నెక్స్ట్ ఏ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు థియేటర్లో? మరి థియేటర్లో డార్లింగ్ సినిమా నెక్స్ట్ వచ్చేది స్పిరిటే. స్పిరిట్లో అయితే మామూలుగా ఉండదు. సందీప్ రెడ్డి వంగ గురించి తెలిసిందే కాబట్టి మొత్తం బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలైపోద్ది. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అన్న గుర్తుపెట్టుకోండి, రికార్డులు మంది తిరగరాస్తాడు. భద్రాపతి గచ్చిపోలు రండి ఇంటి దగ్గరికి. నార్మల్గా ఏంటంటే ఎవరు కూడా మేము అంటే మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. బట్ అయినా కానీ ఇంత క్రౌడ్ రావడం ఎలా అనిపిస్తుంది బ్రో? లోపల అసలు ఖాళీ లేదు బ్రో, జనాలు గెంతారు, ఎగిరారు, అసలు పిచ్చ లేపారు బ్రో, అసలు కాళ్ళు తొక్కేశారు. ఆ డాన్స్ వచ్చాము, అల్లు సినిమాస్కి వచ్చాము, అర్థం కాలేదు. అంత ఫుల్ రష్ అన్న, అసలు మామూలు లేదు. అంత రష్లో అసలు మాకు ఏసీ కూడా కనీసం టచ్ కూడా అవ్వలేదు. కానీ మూవీ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది అన్న. అంటే నేను ప్యూర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, బట్ ప్రభాస్ దానికి ఫుల్ మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఈ మూవీ నేను థియేటర్లో చూడలేదు, బట్ ఇప్పుడు చూసిన చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ది వర్తెస్ట్ మూవీ అసలు డార్లింగ్ అసలు. అంటే మేము చాలా దూరం నుంచి వచ్చాను, గచ్చిబౌలి నుంచి ట్రావెల్ చేసుకుని వచ్చాను. కేవలం మూవీ గురించి నేను బెంగళూరు నుంచి నేను ఈ రీ రిలీజ్ కోసం వైజాగ్ నుంచి వచ్చాను నేను. కానీ బాగా ఎంజాయ్ చేసాం అన్న. థ్యాంక్ యూ. సాంగ్స్ అయితే క్రేజీ. కాజల్ నెక్స్ట్ లెవెల్ క్యూట్ ఉంది అసలు. కాజల్ ప్రభాస్ కెమిస్ట్రీ అయితే వేరే లెవెల్. మూవీ ఎన్నిసార్లు రిలీజ్ అయినా చూడొచ్చు, అంత వాల్యూ ఉంది మూవీకి. ఇంకా యాక్టింగ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అప్పుడు వచ్చారు, బట్ అంటే మీరు చాలా చిన్నపిల్లలు ఇప్పుడు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? రీ రిలీజ్ ఎప్పుడైనా బాగుంటుంది, ప్రభాస్ మూవీస్ ఇంకా బాగుంటాయి. ఇంకా ఇట్లాంటి మంచి మూవీస్ అయితే ఇంకా ఇప్పుడు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? థియేటర్లో అయితే చాలా ఫన్ ఉండే, అంటే అందరు అరవడము డాన్స్లు చేయడము బాగుండే. ఇంకా లుక్స్ ఎలా ఉంది అంటే ఇప్పుడు జింజీ కిడ్స్ మొత్తం లూజ్ ప్యాంట్స్ లూజ్ షర్ట్స్, బట్ డార్లింగ్ ఎప్పుడో వేసాడు అది ఎలా ఉంది? లుక్స్ అయితే ప్రభాస్, మిర్చి ఇంకా డార్లింగ్ చాలా బాగుండే అంతే. సో సాంగ్స్ మ్యూజిక్ సాంగ్స్ చెప్పినా కదా అన్న ఆల్రెడీ, చాలా బాగుండే. నెక్స్ట్ ఏ సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తారు డార్లింగ్? నెక్స్ట్ మిర్చి చేస్తే అయితే పక్క రావాల్సిందే. మిర్చి ఇంకా మహేష్ బాబు, ప్రభాస్ మహేష్ బాబు అంటే నేను బాబు ఫ్యాన్. సో ఏదన్నా మా ప్రభాస్ అని మళ్ళీ చూసినట్టు వింటేజ్ ప్రభాస్ అని అసలు తోపర్, అసలు ఎక్స్పీరియన్స్ వేరు. 16 years బ్యాక్ రిలీజ్ అయింది. అవును వేరన్నా. అసలు ఎప్పుడు సినిమా అంటే డైరెక్ట్లో చూడలేను చిన్నప్పటి నుంచి, అప్పటి నుంచి ముట్లే మస్తు ఉందన్న. అసలు ర్యాంప్ అసలు ప్రభాస్ అని నేను చెప్తున్నా కదా, ఇలా అంటే ఎప్పుడు చూడలే అనమాట నేను. అంటే అప్పటి నేను స్కూల్లోనే ఉన్నా, నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను థియేటర్లో చూసిన సరే ర్యాంప్ అనిపించింది అంతా ఓకే. కానీ అరే పేరేదిరా మారుతి, నువ్వు తీసినవరా రాజాసాబు, ఈ మొట్ట ఒడి ప్రభావాలు అసలు మామూలే లేదు. అంటే ఎప్పుడు మేము చూడలేదు, ఫస్ట్ మేము థియేటర్లో చూడలేదు, అది ఫస్ట్ టైం చూసినాం. వింటేజ్ ప్రభావం చూసినట్టుంది అంతే. ఇంకా రికార్డులు అనేది మామూలు మీద ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. రికార్డుల గురించి మాట్లాడడం. ఇంకా నెక్స్ట్ మేము రెబల్ ఒకటి, మిర్చి అసలు ఎక్స్పెక్ట్ చేసేది, మిర్చి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మిర్చి. థ్యాంక్స్ అన్న. జై ప్రభాస్ అన్న. నా ఐస్ బ్రోక్ సీన్ చూసి రాన ఎట్లుంది, దానికి దీనికి సెంటిమెంట్ చూసిరు అన్న, మంచిగా ఉంది అన్న. ప్రభాస్ కట్అవుట్ చూసిరు అన్న. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ డార్లింగ్ వచ్చిందంటే ఇక మంచి ఫీలే ఉందన్న. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? థియేటర్ ఎక్స్పీరియన్స్ అన్న ఇప్పుడు ఇదే గ్రేట్ అన్న. దానికన్నా సుదర్శన్ కన్నా సంధ్యనే గ్రేట్ కానా. మంచి కట్అవుట్ కూడా వేస్తే మంచిగా ఉంటుండే. 4K లో ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది అన్న, మంచిగా అనిపించింది. చాలా అంటే చాలా అంటాను. ఇప్పుడు నేను ఏంటన్నా 50 సార్లు చూసినాను ఈ సినిమాని. ఫోన్లో చూసిన, ఫస్ట్ టైం థియేటర్లో చూసిన. ఎలా ఉంది థియేటర్ ఎక్స్పీరియన్స్? అన్న మస్తు ఉంది అన్న, చాలా అంటే చాలా బాగుంది. జై ప్రభాస్ అన్న. నెక్స్ట్ గేమ్ ఎక్స్పెక్ట్ చేస్తారు రిలీజా? రెబెల్ అన్న, రెబెల్. అప్కమింగ్ ప్రభాస్ గారి మూవీస్ స్పిరిట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను అన్న. ఈ చెప్పొద్దన్న అవన్నీ, ఇక
డైరెక్ట్ వచ్చినాకనే ఇక మా నందనం చెప్పు జై ప్రభాస్ అన్న. 16 ఇయర్స్ తర్వాత డార్లింగ్ మళ్ళీ రీ రిలీజ్ అవబోతుంది, ఎలా అనిపిస్తుంది? అసలు 15 ఇయర్స్ అయిపోతుంది మూవీ వచ్చి. అసలు మస్తు అనిపించింది రిలీజ్, మళ్ళీ చూసినట్టు అనిపించింది. ప్రభాస్ అసలు ఓల్డ్ మూవీస్లో మస్తు అనిపించింది చూడడానికి. అసలు ఆ లుక్ మస్తు అనిపించింది. సో వింటేజ్ ప్రభాస్ గారిని ఆఫ్టర్ 16 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎలా అనిపించింది అంటే ఫస్ట్ టైం లవర్ బాయ్ గెటప్లో ఆ స్వాగే వేరు, అప్పటి స్వాగే వేరు. ఇప్పటి మూవీల కంటే అప్పటి మూవీలు అసలు మస్తు అనిపించింది. ప్రభాస్ మూవీ మస్తు అనిపించింది ఎక్స్పీరియన్స్. పేరు ఎలా అనిపించింది అంటే ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ కరుణాకర్ గారి మ్యాజిక్ ఎలా అనిపించింది? ఇట్లాంటి మూవీ మళ్ళీ తీస్తే మస్తు ఉంటుంది ఈ జనరేషన్లో అనిపించింది. సో ప్రభాస్ గారి నుంచి లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మళ్ళీ అప్పుడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు మరి వస్తే ఇక ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు. ఇంకా ఇట్లాంటి మూవీ మళ్ళీ రావాలా ప్రభాస్ నుంచి అని చూద్దాం. బేసిక్ ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాలలో మళ్ళీ రీ రిలీజ్ అవ్వాలంటే ఏ సినిమా కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బిల్లా ఇలా బిల్లా ఇలా బిల్లా సో స్పిరిట్ రాబోతుంది నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? స్పీడ్ రచ్చ ఇక దున్నేసాడే ఇక